బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ పరిధిలోని రామచంద్రాపురం ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయులు ఇటీవల జరిగిన సాధారణ బదిలీలో భాగంగా బదిలీ అయ్యారు. బదిలీ అయిన ఉపాధ్యాయులను పాఠశాల ఉపాధ్యాయులు ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా బదిలీ అయిన ఉపాధ్యాయులు పాఠశాలతో ఉన్న అనుబంధాన్ని నెమరువేసుకున్నారు. అనంతరం అదే పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేసి ప్రధానోపాధ్యాయురాలుగా పదోన్నతి పొందిన నిర్మలాను సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు విద్యార్థులచే వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు నిర్మల వేదవతి మాట్లాడుతూ 8 సంవత్సరాల పాటు రామచంద్రాపురం ప్రాథమికోన్నత పాఠశాలలో సిహెచ్ శ్రీనివాసులరెడ్డి, డి వేణు, విజయకుమారి ఉత్తమ సేవలు అందించి మరో పాఠశాలకు బదిలీ అయ్యారని తెలిపారు. బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయులు ఏ పాఠశాలకు వెళ్లినా విద్యార్థులకు ఉత్తమ బోధన అందించాలన్నారు. భవిష్యత్తులో వారు పిల్లలకు మరింత విద్యాబోధనలు అందించి విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాలని సూచించారు. పిల్లల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకుని పిల్లలు ఉన్నత స్థాయికి ఎదిగేందుకు తోడ్పాటును అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రిసోర్స్ సభ్యులు గండికోట సుధీర్ కుమార్, ఉపాధ్యాయులు బ్రహ్మారెడ్డి, మున్వర్, రసూల్, గంగాధర్, అరుణకుమారి, పూర్వ ఉపాధ్యాయులు విజయ్, నిర్మల, రసూల్ బేగం, వజ్రమ్మ పాల్గొన్నారు. నా పేరు పి నిర్మల. నేను ఈ స్కూల్లోనే 2 సంవత్సరాలు పనిచేసి ఇక్కడ తెలుగు పోస్ట్ సోషల్ పోస్ట్ తీసేసినందువల్ల నేను మళ్ళా బదిలీ కాబడి మళ్ళా ఇదే స్కూల్కి పిహెచ్ఎంగా నేను అపాయింట్ అయ్యాను. కాబట్టి నేను ఇప్పుడు ఆత్మీయ సభకి ఇచ్చేసినటువంటి అందరికీ నా ధన్యవాదములు. అలాగే నూతనంగా ఈ పాఠశాలకు వచ్చినటువంటి వాళ్ళకు కూడా నా ధన్యవాదాలు. ఈ స్కూల్ ఆడపడుచు అనే పిలువబడే వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మొట్టమొదటిగా శ్రీనివాసురెడ్డి సారు ఇక్కడ నేను వచ్చిన తర్వాత హెచ్ఎంగా ఉన్నారు. సారు 2 సంవత్సరాలే నేను సార్తో నాకు అనుబంధం ఉంది. సారు లీడర్షిప్ క్వాలిటీస్ ఎన్ని ఉన్నాయంటే అంత ఎక్కువగా ఉన్నాయి. సారు బాగా ఆ కర్ర పట్టుకొని అలా ఇలా తిరుగుతుంటే చాలన్నమాట, పిల్లలు కంట్రోల్ అయిపోయేవాళ్ళు. అసలు భయం అనేదే వాళ్ళలో ఎంతో కలిగించారనమాట. సార్ వస్తున్నారు అని దబదబ పరిగెత్తి ఆ క్లాసుల్లో కూర్చునేవాళ్ళు. మేము అదే బాటలో ఇప్పుడు ఉన్న మా ప్రస్తుత హెచ్ఎం గారు కూడా అలాగే నడుస్తున్నారు, వేదవతి మేడం గారు. అట్లాగే సారు చాలా ఈవెంట్స్ ఏది జరిగినా కూడా వేషధారణ, పిల్లలకి సాంస్కృతిక కార్యక్రమాల్లో ఎంతో చురుకుగా ఉత్సాహంగా పాల్గొనేవారు. చాలా మృదు స్వభావి, చాలా తక్కువగా మాట్లాడతారు. అందరినీ ఆకట్టుకున్నటువంటి గుణాన్ని కలిగి ఉండేటువంటి వారు. చాలా క్వాలిటీస్ అనేది నేను సార్లో చాలా చూశాను అనమాట. ఇంకా మళ్ళా బదిలీపై వెళ్ళినటువంటి సార్ వచ్చి ఇక్కడే పక్కన పిఎన్ చెరువుకి బదిలీ కాబట్టారు. బదిలీ అనేది అందరికీ సహజమే, అది ఎవరికీ తప్పదు. ప్రతి ఒక్కరూ బదిలీ కావాల్సిందే. గవర్నమెంట్ ఇచ్చినటువంటి లెక్క ప్రకారము అందరూ 8 సంవత్సరాలు ఉన్న తర్వాత బదిలీ కాబడతారు ఆయా స్కూళ్ళకి. కానీ సార్ పక్కనే ఉండి మాకు కొన్ని సహాయ సహకారాలు కూడా అందిస్తారని నేను ఆశిస్తున్నాను. తర్వాత ఇక్కడ తెలుగు పోస్టు అనేది తీసేశారు. ఆ సార్ కూడా ఇంకా 8 ఏళ్ళు పూర్తి కాల, 4 సంవత్సరాలే అనుకుంటున్నాను నేను. ఆ 4 సంవత్సరాల్లో పోస్ట్ ఇక్కడ తీసేసినందువల్ల సార్ కూడా బదిలీ కాబడ్డారు. సార్ ఎక్కడికి బదిలీ కాబడ్డారంటే అల్లూరు మండలం విడవలూరు మండలం పట్టప్పాళెం, ఇదే సార్ పేరు నాకు, పట్టప్పాళెం అనే పాఠశాలకు ఆ గ్రామానికి వెళ్ళారు సారు. పిఎస్హెచ్ఎంగా తీసుకొని ప్రమోషన్ మీదే వెళ్ళారు సారు. చాలా సంతోషంగా ఉంది. కానీ ఆ సారు ఎంత ఇదిగా ఉండేవాళ్ళంటే నాకు ఒక తమ్ముడు లాగా. అసలు ఎట్లా ఉండేదంటే నేను ఈ స్కూల్కి వచ్చిన తర్వాత అసలు నేను ఇంట్లోనే ఉండానా అన్నట్టుగా ఉండేనమాట. ఎంత ఆత్మీయత, ఆయన మనసు ఎరిగి చేసేవాళ్ళు అనమాట. ఏదైనా డల్గా ఉన్నప్పుడే గుర్తించేసేవాళ్ళు సార్, మేము ఉన్నాం, మేము చేస్తాం అని చెప్పి చాలా చక్కగా ప్రోత్సహించేవాళ్ళు అనమాట. ఆ సారు బదిలీ అయినందుకు చాలా చాలా బాధపడుతున్నాం మేము. పోనీ ఇక్కడ అందించినటువంటి విధి విధానం అక్కడ కూడా వాళ్ళకు కూడా అందియాలి కాబట్టి నాకు అది సంతోషంగానే ఉంది. ఇంక తర్వాత ఈ పాఠశాల నుంచి బదిలీ 8 ఏళ్ళు పాఠశాలలో పనిచేసి విజయకుమారి మేడం గారు ఇక్కడే బుచ్చి మండలంలోని ఇసుకపాలెం ఎన్సీ అనే గ్రామానికి బదిలీ కాబడ్డారు. ఆ మేడంకు కూడా మంచి ప్లేసే వచ్చింది. చక్కగా పాఠశాలకు క్రమంగా తప్పకుండా వస్తూ పిల్లలకి బాగా అనునిత్యం బోధిస్తూ ఉండేవాళ్ళు అనమాట. ఇంకా నూతనంగా కూడా ఇక్కడ పాఠశాలకు కొంతమంది
వచ్చారు. వాళ్ళు ఈ యూపీ పరిధిలో ఇంగ్లీష్ మేడంగా సారు వెళ్ళిపోయిన తర్వాత అరుణ్ కుమారి మేడం గారు, మా ప్రాథమిక పాఠశాలలో రసూల్ సారు, తర్వాత గంగాధర్ సారు, తర్వాత ఇంకొక మేడం కూడా ఈరోజు రాలేకపోయారు. ఆ మేడం అహ్మదున్నీసా బేగము, ఆ మేడం కూడా ఈ స్కూల్కి నూతనంగా వచ్చారు.